హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ SRB కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. రాజాసాబ్ టీజర్ ఎప్పుడు వస్తుంది అని చాలా రోజుల నుండి మనం అందరం వెయిట్ చేస్తూనే ఉన్నాం. మే మంత్ లో రాదు అని లేట్ గా కన్ఫర్మ్ చేసి ఇంకొక 2 weeks లో వస్తుంది అని డైరెక్టర్ గారు కన్ఫర్మ్ చేశారని మనం ఈ వీడియోలో మాట్లాడుకున్నాం. 2 weeks అంటే జూన్ 2nd week లోపు అని కూడా మాట్లాడుకున్నాం. అంటే జూన్ లో వస్తుందని తెలుసు. ఫైనల్లీ నెక్స్ట్ వీక్ అంటే జూన్ 2nd నుండి ఎప్పుడైనా సరే రాజాసాబ్ టీజర్ డేట్ అనౌన్స్మెంట్ వస్తుంది అని స్ట్రాంగ్ బజ్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. అంటే టీజర్ ఎప్పుడు వస్తుంది అనే డేట్ అనౌన్స్మెంట్ అన్నమాట. ఎందుకంటే దానికి ఇంకొక స్ట్రాంగ్ బజ్ వచ్చేసి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు మూవీ ఈ జూన్ 12th గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. సో హరిహర వీరమల్లు మూవీకి రాజాసాబ్ టీజర్ ని అటాచ్ చేస్తారు అనే స్ట్రాంగ్ బజ్ కూడా ఉంది. సో అటాచ్ చేయాలి అంటే డెఫినెట్లీ 12th లోపే ట్రైలర్ ని అఫీషియల్ గా రిలీజ్ చేయాలి. అఫ్ కోర్స్ హరిహర వీరమల్లు మూవీ కోసం అని కాదు, 2 weeks లో వస్తుందని అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. అండ్ హరిహర వీరమల్లు మూవీ కూడా అదే టైంలో రిలీజ్ అవ్వడం బాగా కుదిరింది. సో ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్ ఈ టీజర్ కోసం తెగ వెయిట్ చేస్తున్నారు. టీజర్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు చూసి తరిద్దామని. అండ్ దానికి తోడు రిలీజ్ మూవీకి అటాచ్ చేస్తే ఫోన్స్ లో టీవీస్ లో చూసిన వాళ్ళు బిగ్ స్క్రీన్ లో రాజాసాబ్ టీజర్ ఎలా ఉంటుందో గట్టిగా నెక్స్ట్ లెవెల్లో ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఎలాగో ఈ టీజర్ లో భారీగా VFX వర్క్స్ ఉన్నాయి, దానికోసం ఇన్ని రోజులు డిలే అయ్యిందని కూడా ఒక బజ్ ఉండేది. సరే, ఆ బజ్ నిజమైనా కాకపోయినా ఇక్కడ పాయింట్ ఏంటంటే టీజర్ లో హెవీ VFX వర్క్స్ ఉంటాయి విత్ BGM. అది చూసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని చెప్తున్నారు. సో ఇదంతా జరగాలి అంటే అఫీషియల్ టీజర్ రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా మూవీ టీమ్ అనౌన్స్మెంట్ ఇవ్వాలి. సో జూన్ మంత్ స్టార్ట్ అవగానే మనకు రాజాసాబ్ టీజర్ అప్డేట్ ఎప్పుడైనా రావచ్చు. అండ్ జూన్ 12th కంటే ముందే టీజర్ రిలీజ్ అయ్యి హల్చల్ క్రియేట్ చేస్తుంది. సో టీజర్లో ఏం చూపిస్తారు, ఎంత హారిఫైయింగ్ గా ఉంటుందా, లేక వెరీ నార్మల్గా కట్ చేసి విజువల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా, అసలు ఈ టీజర్ కట్ ఎలా ఉంటుంది అనే దానికోసం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. మెయిన్లీ మన ప్రభాస్ గారిని వింటేజ్ స్టైల్లో ఎలా చూపిస్తారో అని వెయిటింగ్ ఇక్కడ. అండ్ మన డార్లింగ్ ప్రభాస్ గారి టీజర్ డబ్బింగ్ కూడా అయిపోయింది, రెడీ టు గో అని కూడా బజ్ వినిపిస్తుంది. సో టీజర్ కంప్లీట్గా రెడీగా ఉంది, ఇంకా మూవీ టీమ్ అఫీషియల్గా అప్డేట్ ఇవ్వడమే ఆలస్యమని సోషల్ మీడియాలో వినిపిస్తున్న చర్చ. సో మీ ఎక్స్పెక్టేషన్స్ టీజర్ మీద ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ షేర్తో పాటు సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.